అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు 15 సంవత్సరాలుగా చెన్నమనేని రమేష్ బాబుపై మాజీ ఎమ్మెల్యే వేములవాడ పైన ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ విజయం సాధించారు. న్యాయ పోరాటంలో గెలుపు దక్కిందని చెప్పి హర్షం వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాల నుంచి ఆయన భారతీయ పౌరుడే కాదు, జర్మనీ బాబు ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఆయన పౌరసత్వం లేదు, జర్మనీ పౌరసత్వం ఉంది. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారని న్యాయస్థానాల్లో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో గత డిసెంబర్న హైకోర్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అప్పీల్ చేసుకున్నటువంటి చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం పైన హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెల్లడించినటువంటి విషయం విత్తమే. ఈ క్రమంలో తాజాగా వెలువరించినటువంటి తీర్పులో 30 లక్షల రూపాయలు పెనాల్టీ విధిస్తూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే చెన్నమనేని రమేష్ బాబు 25 లక్షల చెక్ని ఆది శ్రీనివాస్కి అందజేయడం జరిగింది. ఆయన అడ్వకేట్లకి మరొక 5 లక్షలు లీగల్ సెల్ అథారిటీకి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 30 లక్షల రూపాయలు చెల్లించారు. ఆయన ధృవీకరించిన పత్రాలన్నీ కూడా సమర్పణకు సంబంధించిన జర్మనీ పౌరసత్వాన్ని ధృవీకరించే విధంగా ఉన్నాయి. ఇండియన్ సిటిజన్షిప్ లేదు కాబట్టి ఆయన తప్పుదో తప్పించాడు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు అనేటువంటి విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా ఆయన పైన కేసు నమోదు చేయాలని ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు డీజీపీని ఆశ్రయించారు. దీంతో సిఐడి పోలీసులు పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం జరిగింది. చెన్నమనేని రమేష్ బాబు పైన 465, 468, 471, అలాగే ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 సెక్షన్ 17, అలాగే పాస్పోర్ట్కి సంబంధించినటువంటి పలు అంశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రమేష్ బాబు మరొక వివాదంలో పడ్డాడు, మరొక చిక్కును ఎదుర్కోక తప్పట్లేదు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. మొత్తం మీద ఈ వివాదానికి 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నందుకు ఆది శ్రీనివాస్కి న్యాయం దక్కిందని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు ఆది శ్రీనివాస్ సైతం ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందే, ఆయన మీద నమోదు చేయాల్సిందే అనేటువంటి విధంగా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటివరకు ఉన్నటువంటి వివాదానికి చెక్ పడినట్టుగా మనం భావించవచ్చు. ఆయన భారతదేశ పౌరసత్వం తప్పుడు పద్ధతులను తీసుకొని ఇక్కడ భారతదేశంలో ఎన్నికల్లో నిలబడ్డని చెప్పని పోటీ శాఖకు వెళ్ళిపోయింది. ఆయన భారతదేశంలో అని చెప్పని చేస్తున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో 3 మాసాల క్రితం ఆయన భారతదేశ పౌరసత్వం రాష్ట్ర న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పిచ్చినటువంటి సందర్భంలో 25 లక్షల రూపాయలు నాకు సుదీర్ఘ న్యాయ పోరాటం ఉన్నటువంటి నాకు చెల్లించమని 5 లక్షల రూపాయలు న్యాయ లీగల్ సెల్ సాధించడానికి అనుగుణంగా ఈరోజు 25 లక్షల రూపాయలు రాష్ట్ర హైకోర్టు ద్వారా మా అడ్వకేట్ ద్వారా ఈరోజు మీ డీడీని నాకు అందజేయడం జరిగింది. నేను మొదటి నుంచి చెప్తాను, అసలు భారతదేశ పౌరులు కాదు, అన్ని నిజమైన మాట సందర్భంగా చెప్తాను. అసలు ప్రపంచంలో ఆ దేశ పౌరుడు కాని వ్యక్తి చట్టసభల్లో 15 ఏళ్ళు బహుశా ఇది తెలంగాణలోనే కావచ్చు అన్న మాట సందర్భం చెప్తూ అతను తప్పుడు పద్ధతిలో తప్పుడు రూపంలో భారతదేశ పౌరుడు పని అతను ఓవైపు జర్మనీ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేస్తే ఓవైపు ఇండియన్ ఆర్జిన్ అని చెప్పి పిఐఓ కార్డు ప్రయాణం చేస్తూ మీరు భారతీయులు అనేవాడు, నేను ముమ్మాడికి భారతీయులు అనేవాడు. మీరు ముమ్మాడికి జర్మనీ అని చెప్పి నేను ఆవాదన 4 ఎన్నికల్లో ఒకవేళ అయినా ఆ రోజు తప్పుడు పద్ధతుల్లో ఇక భారతదేశ పౌరసత్వం పొంది ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే బహుశా 10 ఏళ్ల క్రితం మీ శాసనసభ్యుని అయ్యి ఉండేవాడిని చెప్పి నాకు ఉన్నటువంటి ఆలోచనలు అనేక సందర్భంలో చెప్పిన ఈనాటికి మా ప్రాంత ప్రజలకు ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన స్వరూపం తేలింది. నేను ఇప్పటికే ఆయన చెప్పిన ఏబులో నియోజకవర్గ ప్రజలకు సేవపడి చెప్పాలని చెప్పి తప్పుడు పద్ధతి ఈ రోజైతే 25 లక్షల ఫీజు చెల్లించిందంటే ఆయన తీర్పుడు ఒప్పుకున్నట్టే కాబట్టి ఇప్పటికైనా వేరే నియోజకవర్గ ప్రజలకు పొరపాటు చేసిందని చెప్పని తప్పైందని చెప్పని ఒప్పుకోవాలని చెప్పని నేను ఈ ద్వారా వారికి సూచన చేస్తూ ఉన్నాను. ఏదేమైనా మన భారతదేశంలో న్యాయస్థానం మీద ఒక నమ్మకం 15 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు నా వైపు రావడం ఆనందదాయకం.
శుభదాయకం ఉందని సందర్భం తెలియజేస్తాను. కోర్టులకు తప్పులు పట్టారు, ఫేక్ డాక్యుమెంట్ రేట్ చేశారు, రిమూవ్ చేసి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారా? ఇప్పటికే అతను కోర్టులో తప్పుదో పట్టించిండు, భారతదేశ పౌరసత్వం తప్పుడు పద్ధతిలో పొందిందని చెప్పనేటువంటిది ఏదైతే తీర్పు రాగానే నేను భారతదేశ చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు రిలైజ్ చేయడం జరిగింది. దానిపైన ఒక ఎఫ్ఐఆర్ కూడా అయిందని చెప్పి నేను భావిస్తున్నాను. దానివల్ల అంటే ఇతరులకు ఇలాంటి తప్పులు మరొకరు చేయకుండా ఉండడానికి సుదీర్ఘ న్యాయ పోరాటంలో చట్ట పోరాటం చేసిన సందర్భంలో ఏదైతే ఈ తీర్పు వచ్చిందో ఈ తీర్పు తదుపరి అతని పైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొచ్చేటప్పటికే నేను పోలీస్ శాఖకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అది సిఐడి ద్వారా విచారణ జరిగి వారిపై ఎఫ్ఐఆర్ కాబట్టి విచారణ జరుగుతుందని చెప్పని నేను భావిస్తా ఉన్నా. ఇంకా కూడా మీరు అడిగిన ఒక విషయం చెప్పాల్సుకున్నాను. అతను భారతదేశ పౌరుడే కాదు కాబట్టి 2009 నుంచి కూడా ఎమ్మెల్యే కాదు అనేది కూడా ఉన్నత న్యాయస్థానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఆ కోణంలో కూడా మా అడ్వకేట్లతో మాట్లాడి భవిష్యత్తులో కూడా ఇక్కడ భారతదేశ పౌరుడే కాదు కాబట్టి 2009 నుంచి కూడా ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆయన్ని దేశంలో ఎక్స్ఎమ్మెల్యే అని కూడా పిలవకుండా ఉండడానికి ఆ 2009 నుంచి జీత భత్యాల పేరు తీసుకున్నటువంటి కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పండి నేను ఉన్నత న్యాయస్థానం మళ్ళీ కోరబోతాను. ఎందుకంటే ఈ అంశంలో మరో భారతదేశ పౌరుడికి అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పని నా తపన. మరొకరు కూడా ఇలాంటి పొరపాటు చేస్తే ఉన్నత న్యాయస్థానం ఎప్పటికైనా తప్పు పట్టి తిరిగి ఆ డబ్బు రికవర్ చేస్తుందని చెప్పనేటువంటి భావన కలిగి ఎవరు కూడా తప్పు చేయకుండా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతోటి ముందుకు పోవాలని చెప్పిన కూడా నేను తీసుకున్నాను. ఇప్పటికే 3 ఎలక్షన్ పిటిషన్ కూడా నా 2009 ఎలక్షన్ పిటిషన్ చేసిన ఆ ఎలక్షన్ పిటిషన్ విచారణకు వచ్చే క్రమంలో నేను రాజీనామా చేసింది తెలంగాణ పేరు కాదు కోర్టు భయపడి 2010 ఎన్నికల్లో నేను గెలుపొంది భారతదేశ కోర్టు రద్దు చేసింది హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2010 ఎన్నికల పిటిషన్ 2013 ఆగస్టు 14 వచ్చిన తీర్పులో రమేష్ చిన్నమూరి భారతదేశ రద్దు చేస్తూ ఆయన పేరును ఓటు తొలగించుకొని తీర్పిచ్చారు. మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి హోంశాఖ చెప్పాలంటే హోంశాఖ కూడా విమెన్ కమిటీ వేసింది. విమెన్ కమిటీ భారతదేశ పౌరులను తీర్పించింది. 4 మార్లు ఇంచుమించు హోంశాఖ కూడా చెప్పింది సుప్రీంకోర్టు భారతదేశ పౌరుడు కాదని. కానీ టెక్నికల్ రీజన్తో స్టే మీద కొనసాగి నేను స్టేట్ లెస్ అవుతున్నా నేను భారతదేశంలో పనిచేస్తే నేను ఆల్రెడీ చెప్పిన పౌరులు తీసుకుని తప్పుడు వాదన ఫేక్ అఫిడవిట్తో ఆ అంశంలో కూడా మీరు సుదీర్ఘంగా మా అడ్వకేట్లు సీనియర్ కౌన్సిల్ మీ రవికిరణరావు గారు మీ రోహిత్రావు గారు మా తరఫున గట్టిగా వాదనలు వినిపించినప్పుడు మీరు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తున్న చెప్పడం అతను PIO కార్డు ట్రావెల్ చేస్తున్న చెప్పడం అతనికి భారతదేశ పౌరుడు అంటూనే 2009లో ఈయన భారతదేశ పౌరుడు పొందినప్పుడు 2013 వరకే జర్మనీ పాస్పోర్ట్ రెన్యువల్ ఉంది. తిరిగి మళ్ళీ జర్మనీ పాస్పోర్ట్ జర్మనీ దేశస్తులను రెన్యువల్ చేసుకున్నారు. PIO కార్డు కూడా రెన్యువల్ చేసుకునేటప్పుడు కూడా బెర్లిన్ ఇండియన్ ఎంబసీలో చేసుకున్నప్పుడు అప్పుడు మీరు ఏ దేశం అంటే జర్మనీ అని చెప్పారు. అంటే జర్మనీ దేశాన్ని మోసం చేస్తున్నాడు ఆయన. భారతదేశాన్ని మోసం చేస్తూ ఇక్కడ మాత్రం పదవులు అనుభవిస్తుంది ఎమ్మెల్యే పదవి ద్వారా. ఆ ఎమ్మెల్యే పదవిని వాళ్ళ హోదాకి చిన్నగా వాడుకోవడం తప్ప మన ప్రాంతాన్ని పొరగబట్టింది లేదు. అందుకని అనేక సందర్భాలు అన్న ఎందుకో దేవులో వెనుకబడికి పోయిందని నేను పరిపాలన. ఈరోజు ప్రజలు దేవుళ్ళై నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఈసారి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటూ ప్రజలకు నేడైనా నిజం తెలిసింది ఆయన చేసింది తప్పని. ఆయనే ఈరోజు 20 లక్షలు వీడి ఏదైనా కోర్టు చెప్పి ఆదేశంతో తీసుకుంటే అది తప్పు ఒప్పుకున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఈ తప్పు ఒప్పుకుని 20 లక్షలు వీడి చెల్లించడం కాదు. మా ప్రేమలో నియోజకవర్గ ప్రజలు భారతదేశానికి రమేష్ చంద్రబాబు గారు తప్పు అయిందని క్షేమపలు వారు చెప్పి కోరుతా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.